ఒక కుర్రాడు ఎంతో ప్రేమగా కొనుక్కున్న బ్రాండెడ్ బైక్ కనిపించకుండా పోతుంది. ఒక డ్రైవర్ అన్న బతుకుదారి కోసం కొనే ఆటో పరిస్థితి కూడా అంతే. ఇక పర్సనల్ యూస్ కోసం ఓ మిడిల్ క్లాస్ పర్సన్ కొనే కారు సైతం గాయం. ఇవన్నీ ఎక్కడికి వెళుతున్నాయి? ఎవరు చోరీ చేస్తున్నారు? వీళ్ళ అంతు చూడడం ఎలా? ఇది మామూలు మనిషికొచ్చే ప్రశ్న అయితే ఇంతకంటూ ఒక సమాధానం ఇప్పట్లో దొరకపోవచ్చు. కానీ ఒక జిల్లా ఎస్పీ మెదడులో ఇలాంటి క్వశ్చన్ మార్కులు రైస్ అయితే సిచ్యువేషన్ ఏంటి? ఆ తరువాత జరిగే పరిణామ క్రమాలు ఎలా ఉంటాయి తెలియాలంటే ఈ స్టోరీ మీరు తప్పక చూడాల్సిందే. ఈ బైక్స్ చూస్తున్నారా? మరి ఈ ఆటోల పరిస్థితి ఏంటి? ఆ కార్ ఇవి ఇక్కడెందుకున్నాయి? మీకు డౌట్ వచ్చింది కదూ? ఇవి ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్న వెహికల్స్. ఎన్నున్నాయో లెక్కేశారా? 3 ఆటోలు, 7 బైకుల వరకు కనిపిస్తున్నాయి. ఓకే, ఇక అస్సలు స్టోరీలోకి వెళితే, కొందరు యువకులు ఎంతో ఇష్టపడి ఈఎంఐల్లో కొనుక్కున్న బైక్లు ఒకవైపు, బతుకు తెరువు కోసం అష్ట కష్టాలు పడి కిస్తీలు కట్టి మరీ కొన్న ఆటోలు మరోవైపు. ఇప్పుడున్న రేట్లను బట్టి చూస్తే లక్షలాది రూపాయలుంటాయి. ఇంత విలువైన ఈ బైక్ ఆటో చోరీ చేసేవారు పోలీసుల కంట్లో ఎప్పుడు పడ్డారంటే 21వ తేదీ ఆదిలాబాద్ రిమ్స్ ఎదురు ఒక ఆటో చోరీ చేయడానికి ట్రై చేసిందో ముఠా. ఈ విషయం ఎస్పీ దృష్టికి వచ్చింది. ఎలాగైనా సరే వీరి ఆట కట్టించాలని డిసైడ్ అయ్యారాయన. అంతేకాదు, ఈ దొంగలను పట్టుకోవటానికి ప్రత్యేక తనిఖీలు నిర్వహించమని కూడా ఆదేశించారు. గత కొన్నాళ్లుగా పోలీసులు వెతుకుతోన్న దొంగలు చిక్కే రోజు రానే వచ్చింది. జూలై 24వ తేదీన ఎప్పటిలాగానే స్పెషల్ వెహికల్ చెకింగ్స్ చేస్తున్నారు పోలీసులు. ఇంతలో ఒక కారు వారి కంటపడింది. అందులో 5 మందున్నారు. వారిలో 2 కారు నుంచి దిగారు. అందులోని ఒకడు మమ్మల్నే ఆపుతావా, చంపుతా అంటూ బెదిరించాడు. మరొకడైతే పోలీసులను నెట్టేయటంతో కార్తో సహా అందరూ ఎస్కేప్ అయ్యారు. బచ్గయా సాలా అనుకున్నారా పోలీసులు? వీళ్లను ఎలాగైనా సరే పట్టుకుని తీరాల్సిందే అనుకున్న పోలీసులు మళ్ళీ 25వ తేదీన ఇలాంటి చెకింగే చేశారు. ఈ ఆదిలాబాద్ రిమ్స్ దగ్గర ఒక ఆటో దొంగతనం అటెంప్ట్ చేస్తే మన వాళ్ళు ఆ చెక్ పోస్ట్ వాళ్ళకు చూసి వాళ్ళు పారిపోయారు. కొంచెం చేసాము, బట్ ఆ నెంబర్ క్లారిటీ రాలేదు. నెరిడిగొండలో వాళ్ళకి ఆపదానికి ట్రై చేస్తే, ఎందుకంటే అప్పుడు పీసీఆర్ నుంచి మొత్తం నెంబర్ వైరల్ చేశాము. ఆపదానికి ట్రై చేస్తే కొంచెం ఇబ్బంది పెట్టుకున్నారు. ఆ తల్వారు ఉంటే ఆ తల్వారు కూడా తీసి మన వాళ్ళకి బెదిరించారు. మళ్ళీ అదే కార్ పోలీస్ తనిఖీల్లో చిక్కింది. ఈసారి పోలీస్ పట్టు తప్పలేదు. మొత్తం 5 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడు బయటపడ్డాయి వీళ్ల ట్రేడ్ సీక్రెట్లన్నీ. A1 యాసర్, A6 సోహెల్ ఊరూరా తిరుగుతూ ఎక్కడ ఏ వెహికల్ చోరీ చేయొచ్చో రెక్కి చేస్తారు. తమ ముఠాకు ఈ విషయం చేరవేస్తారు. అప్పుడు అస్సలు చోరాగాళ్లు ఎంట్రీ ఇచ్చి ఆయా వెహికల్స్ దొంగలిస్తారు. వీళ్ళ ఏం చేస్తారంటే ఒక వెహికల్ కిరాయిలో తీసుకుంటారు. వాళ్ళకి చెప్పరు ఎందుకు తీసుకుంటున్నారు. కిరాయిలో తీసుకొని వేరే వేరే జిల్లా, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఇప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు యాక్చువల్గా ఆసిఫాబాద్ పోవాల్సింది ఉండే. ఆ ఉత్నూర్ వైపు నుంచి ఆసిఫాబాద్ పోయి అక్కడ దొంగతనం చేసి వీళ్ళ ప్లాన్ ఉండేది. సో వేరే వేరే జిల్లా హైర్డ్ వెహికల్లో పోయి ఇట్లయినా లోన్ అయిన వెహికల్స్ దొంగతనం చేస్తారు. ఇంకా కూడా కొన్ని చేసి ఉండొచ్చు. టైం తక్కువ వల్ల మనం ఇంటరోగేషన్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ పోలీస్ కస్టడీ పెట్టుకొని ఇంకా మనం వెహికల్స్ ఏమైనా ఇంకా దొంగతనం చేసి ఉన్నాయంటే అది కూడా ఐడెంటిఫై చేస్తాం. ప్రతి ఒక్కరితో మనవి, నంబర్ ప్లేట్ దయచేసి కరెక్ట్ గా పెట్టండి. వీళ్ళు మొత్తం 10 మంది ఉన్నట్టు చెప్తున్నారు పోలీసులు. వీళ్ల నుంచి 7 బైక్లు, 3 ఆటోలు, 8 సెల్ ఫోన్లు, ఒక కత్తి, ఒక కార్, 1500 క్యాష్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్తున్నారు. మరో 6గురి కోసం గాలిస్తున్నామని అంటున్నారు. జిల్లాలో ఫస్ట్ టైం ఇలాంటి గాడి చోరగాళ్లను పట్టుకున్నామని, ఇది జిల్లా పోలీసు యంత్రాంగం పనితీరుకే గర్వకారణమని చెప్తున్నారు ఎస్పీ.